ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ టైం మనం క్లాస్లో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ గురించి మనకి వివరాలు చెప్పారు. సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఇన్ డ్యూయాలిటీ, ఈ విషయాలను మనం చెప్పుకున్నాం. ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఈక్విలిబ్రేస్డ్ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకున్నాం కూడా. The distinction between exoteric and esoteric astrology lies in just such recognition as listed above. Exoteric astrology కి esoteric astrologyకి మీరు చెప్పుకున్నటువంటి విషయమే చాలా తేడాగా మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికి ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజీలో ఎంతసేపు మనకి ఏం చెప్తారంటే, మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు, మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేదా మీకు వివాహం ఎప్పుడు అవుతుంది, ఇలా మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేదంతా కూడా ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజీ. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో చెప్పబడేటువంటి విషయం అంతా మనం ఇందాక లేదా క్రితం క్లాస్లో మనం చదువుకున్నటువంటి విషయాలు అని చెప్తున్నారు. Exoteric astrology deals with the characteristics and qualities of the personality and of the form aspects, and also with the events, happening, circumstances and condition, environment which appear in the personal horoscope, indicative of planetary control and not of solar control. సోలార్ కంట్రోల్ ఉండదు, అక్కడ ప్లానెటరీ కంట్రోల్ ఉంటుంది. ప్లానెటరీ కంట్రోల్ అంటే ఏదో శని, రాహు, కేతువు, ఈ గ్రహాలు వీటి గురించి మాట్లాడటం ఉంటుంది. కానీ సోలార్కి సంబంధించినటువంటిది అంటే రాసులు వాటికి సంబంధించినటువంటిది తక్కువగా ఉంటుంది, గ్రహాల గురించి మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ ప్రైమర్లీ విత్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో ప్రధానంగా కాన్షియస్నెస్ అన్ఫోల్డ్ అవ్వడం, ఇందా చెప్పుకున్నటువంటి లేదా క్రితం క్లాస్లో చెప్పుకున్నటువంటి విషయాలు ఇవి ప్రధానంగా విత్ ద ఇంపాక్ట్స్ విచ్ అవేకెన్ ఇన్ ద పర్టికులర్ ఇన్ ద ఇట్ టు ది పెక్యులర్ గిఫ్ట్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ సైన్. సో ప్రతి రాశి కూడా కొన్ని పెక్యులర్ గిఫ్ట్స్ అనేటువంటివి ఇస్తుంది. ఒక రాశి వాడు ఉన్నటువంటి ఒక రాశి ఇచ్చేటువంటి లక్షణాలు వేరే రాశి ఇవ్వలేవు. ఒక రాశిలో అందివ్వబడేటువంటి రహస్యాలు వేరే రాశి ద్వారా అందబడవు. అలా 12 రాశులకి 12 ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విషయాలు పలానా సాధనకు సంబంధించిన పలానా రహస్యాలు అందాలంటే ఆ రాశి ద్వారానే అందాలి, మనకి వేరే రాశి ద్వారా అందరు. మరి అంత పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా మరి మనం పళ్ళనే వెళ్ళాము. మరి వీళ్ళందరూ మామూలుగా సందు చివరి ఆటో ఎక్కాలంటేనే మరి కొంచెం ఆటో ఇంటికి పిలుస్తారా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మరి అంత కొండ ఎలా ఎక్కేశారు అంటే అక్కడ వర్తించేటువంటి రాశి, అక్కడ వర్తించేటువంటి ఇది వేరు. అన్ని చోట్ల అది వర్తింపబడదు. మనం హైదరాబాద్లో మనం సందు చివరి ఆటో కావాలంటే మనం ఆటో దగ్గరికి వెళ్ళాం, ఆటో మన దగ్గరికి వస్తుంటుంది. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి రాశి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇస్తాయి. ఆ లక్షణాలు ఆ రాశి ద్వారానే అందివ్వబడతాయి. అవన్నీ కూడా సాధనకు వినియోగపడేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. వేరే రాశి ద్వారా అవన్నీ అందివ్వబడవు. మనకి
of the man and his consequent enrichment through his response to the influence of his sign. So his consequent enrichment through his response to the influence of his sign. వీడు దానికి రెస్పాండ్ అవ్వడం అంటున్నది ఒక పని ఉంటుంది. మేషరాశి ఉంది. మేషరాశి ప్రతి వాళ్ళ మీద ఆ లక్షణాలు అనేటువంటివి అందిస్తుంది. కానీ దానికి వీడు రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. Response to the influence of the sun, working through the astrological planets from the angle of humanitarian awareness of discipleship and of initiation. హ్యూమనిటేరియన్ అవేర్నెస్ ఒకటి ఉండాలి, ఆఫ్ డిసైపుల్షిప్ ఉండాలి, ఆఫ్ ఇనిషియేషన్. అంటే ఈ రాశి యొక్క లక్షణాలు ఒక సాధారణమైనటువంటి మానవుడి మీద వాటి ప్రభావం చూపేది ఒక రకంగా ఉంటుంది. అంటే దానికి దీనికి ఏంటి తేడా అంటే వీడు అన్ఫోల్డ్మెంట్ తేడా. ఒక సాధారణమైనటువంటి మానవుడు మేషరాశిలో వాడు అన్ఫోల్డ్ అయ్యేది ఒక రకంగా ఉంటుంది, ఒక సాధకుడు అన్ఫోల్డ్ అయ్యేది ఒక రకంగా ఉంటుంది, ఒక ఉత్తమమైనటువంటి దీంట్లో నిలబడినటువంటి ఒక గురు స్థానంలో ఉన్నటువంటి వాడు అన్ఫోల్డ్ అయ్యేది ఒక రకం. ముగ్గురిది తేడా. ఇదంతా అన్ఫోల్డ్ అవ్వడంలో తేడా, కానీ రాశి నుంచి అందివ్వబడే వాటిలో తేడా ఉండదు. దిస్ డీల్స్ బేసికల్లీ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ 3 crosses విచ్ ఇన్వాల్వ్స్ ఫస్ట్ మ్యూటేషన్, దెన్ డైరెక్షన్ అండ్ ఫైనల్ ఇనిషియేషన్. ఇది ప్రధానంగా వాడు ఏ క్రాస్కి సంబంధించినటువంటి వాడు, దాన్ని బట్టి వాడికి ఆ రాశిలో ఉన్నటువంటి లక్షణాలు వాడికి అన్ఫోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి వాడికి ఒక రకమైనటువంటి లక్షణాలు అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. ఫిక్స్డ్ క్రాస్లో ఉన్నటువంటి వాడికి ఒక రకమైనటువంటి లక్షణాలు. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే డైరెక్షన్ అన్నారు. ఫిక్స్డ్ క్రాస్ని డైరెక్షన్ అన్నారు. తర్వాత థర్డ్ దాన్ని కార్డినల్ క్రాస్ కన్నా ఇక్కడ ఇనిషియేషన్ అన్నవాడు వాడారు. ఇంక్రీజింగ్లీ these 3 crosses will make a prominent place in astrological delineation. We come now to a very interesting point. In connection with Aquarius, there is apparently no planet which is either exalted or false in this sign. మళ్ళీ మనకి రెగ్యులర్ సబ్జెక్ట్ అక్వేరియస్లోకి వచ్చేటికి ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్లానెట్ అంటుండేది ఏది ప్రధానంగా వర్తించడం అంటే ఎగ్జాల్టేషన్ ఆర్ ఫాల్ అంటుండేది లేదు అనే విషయం అది చెప్తున్నారు. ఎగ్జాల్టేషన్ లేదు దీనికి, అంటే ఉచ్చ స్థితి తెలుగులో మీకు రాసుకోవాల్సింది, నీచ స్థితి ఫాల్ రెండు లేవండి అని చెప్పారు ఇక్కడ. అయితే ద ఓన్లీ ప్లానెట్ ఎఫెక్టెడ్ ఇస్ ద సన్. ఇక్కడ ప్రధానంగా సూర్యుడు మాత్రం అక్వేరియస్లో ఎఫెక్ట్ అవుతాడు. ఎందుకంటే అక్వేరియస్కి ఎదురుగుండా ఉండేటువంటి రాశి సింహరాశి. సింహరాశిలో సూర్యుడి యొక్క స్వస్థానం, సూర్యుడు అంటే ఎక్సాట్రిక్గా, ఇసాట్రిక్గా, హైరార్కికల్గా మూడిటిగాను సూర్యుడికి సింహరాశి. దాని ఎదురుగుండా రాశి కుంభరాశి. కాబట్టి ఇక్కడ సూర్యుడి యొక్క ప్రభావం ప్రధానంగా వర్తింపడ్డం అంటున్నది ఉండదు అని చెప్తున్నారు. The only planet affected which whose power is lessened. What is the symbolic significance of this? It consists in the relation of Aquarius to Capricorn, and of the fixed cross to the cardinal cross, and of the third initiation to those succeeding of the point of balance reached between Pisces and Capricorn, which focus in Aquarius. దీన్ని ఏమంటున్నారంటే రిలేషన్ ఆఫ్ అక్వేరియస్ టు క్యాప్రికార్న్. అక్వేరియస్ నుంచి క్యాప్రికార్న్కి రిలేషన్ అంటే ఏమిటో మీరు అవగాహన చేసుకోగలిగితే, లేదా ఫిక్స్డ్ క్రాస్ టు ద కార్డినల్ క్రాస్. ఫిక్స్డ్ క్రాస్లో అంటే కార్డినల్ క్రాస్కి వెళ్ళడం. తర్వాత అండ్ ది థర్డ్ ఇనిషియేషన్ టు దోస్ సక్సీడింగ్ ఇట్. థర్డ్ ఇనిషియేషన్ నుంచి ఫోర్త్ ఇనిషియేషన్కి, ఫిఫ్త్ ఇనిషియేషన్కి వెళ్ళగలిగేటువంటి స్థితి సాధింపబడటం. ఈ రహస్యాలు ఒక్కసారి మీరు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు సూర్యుడు ఎందుకు మనకి కుంభరాశిలో ఆయన యొక్క పాత్రత ప్రధానంగా ఏమీ లేదు అంటున్న విషయం మీకు అర్థమవుతుందండి అంటున్నారు. సో ఏంటి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి. సో మకర రాశిలోకి ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాడికి అందివ్వబడేటువంటి రహస్యం వేరు. కుంభరాశిలో ఫిక్స్డ్ క్రాస్లో ఉన్నటువంటి కార్డినల్ క్రాస్కి వెళ్ళడం. కుంభరాశి ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినటువంటి రాశి. దాని నుంచి కార్డినల్ క్రాస్కి వెళ్ళడం ఏమిటంటే ఫిక్స్డ్ క్రాస్లో వాడికి వర్తించేటువంటి విధానం ఏమిటి, కార్డినల్ క్రాస్కి వెళ్ళిన తర్వాత వర్తించేటువంటి విధానం ఏమిటి,
దీన్ని అవగాహన చేసుకోగలిగితే సూర్యుడు యొక్క ప్రభావం ఎందుకు ఉండదు అనేటువంటి రహస్యం తెలుస్తుంది. ఫిక్స్డ్ క్రాస్కి వచ్చేవాడికి అంటే దానికన్నా ముందు మ్యూటబుల్ క్రాస్. మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి వాడు వీడు ఒక సాధకుడు. మ్యూటబుల్ క్రాస్ నుంచి ఫిక్స్డ్ క్రాస్కి వచ్చేవాడికి ఒక నిత్య జీవితం అంతా కూడా ఒక మంచి సాధనగా వెళుతున్నటువంటి వాడు. అంటే ప్రిలిమినరీస్ మీకు ఎలా అయితే స్కూల్లో 3 స్టేజెస్ ఉంటాయి చూసారా, ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, హై గ్రేడ్ అని ఎలా అయితే ఉంటుందో, ప్రైమరీ స్కూల్కి సంబంధించినంత పర్సనాలిటీ ఉంటుంది. సెకండరీ స్కూల్ అంటే వాడికి రెగ్యులర్గా వాడు ఒక స్కూలు, ఒక యాక్టివిటీ, హోంవర్క్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాడికి అబ్బింది అంతా వాడికి చక్కగా. సో ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజు చేసుకోవడం, చక్కగా క్లాస్కి వెళ్ళడం, ఈ రకంగా ఉన్నటువంటి వాడు. అంటే సాధనలో చక్కగా ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవడం, చక్కగా ఒక చక్కని జీవన విధానం కలిగి ఉండడం, ఎవరిని మోసాలు చేయకుండా ఉండడం, వాడి యొక్క యోగమైనటువంటి జీవితము, వాడి యొక్క నిత్య జీవితం రెండు గుట్లోనూ తేడా ఉండకుండా ఉండేట్టుగా ఉండడం, అందరితోటి చక్కగా ప్రేమగా వర్తించడం, సర్వజీవుల్లో ఉంటుండే అంతర్యామిని సేవిస్తూ ఉండడం, ఇలా మీరు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్లాస్లో రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏమిటి, వాడు అందరితోటి చక్కగా ఉండడం, ప్రేమగా ఉండడం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీడి మీద కొన్ని సిచ్యువేషన్స్ ఇవి వాడి మీద ప్రభావం చూపించవు. అంటే పలానా వాడికి ఏదో కష్టం అందిట, అయితే వీడు ఏం చేయాలంటే తిడిపోతాడు, ఆ కష్టానికి ఏదో వీడు చూసుకుంటాడు. ఇలా పరిస్థితులకి వీడు లోబడిపోవడం అంటుండదు, పరిస్థితులకు రెస్పాండ్ అవ్వడం అంటున్నదిగా ఉంటుంది. అయ్యో ఏమిటండి ఇప్పుడు ఎలా అండి, ఇలాంటి భయపడిపోవడాలు ఇలాంటివి ఉండవు వీడికి. చక్కగా వాడి కర్తవ్యం ఉంటుంది, ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళడంగా ఉంటుంది. అదే ఫిక్స్డ్ క్లాస్. సో ఆ స్థితి నుంచి వీడు కార్డినల్ క్లాస్కి వెళ్ళాడు. సో ఆ స్థితి నుంచి ఎప్పుడైతే వీడు కార్డినల్ క్లాస్కి వెళ్ళాడు, అప్పుడు సూర్యుడు యొక్క ప్రభావం వీడి మీద చూపదండి అంటున్నారు. లేదా కార్డినల్ క్లాస్కి వెళ్ళడం అంటే ఏమిటి, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ఎవరి నుంచి అయితే వచ్చిందో స్పిరిట్ ఆస్పెక్ట్ అని చెప్పారు. సోల్ ఆస్పెక్ట్ నుంచి స్పిరిట్ ఆస్పెక్ట్కి వెళ్ళడం. సోల్ ఆస్పెక్ట్ అంతా కూడా ఫిక్స్డ్ క్లాస్. ఫిక్స్డ్ క్లాస్ నుంచి కార్డినల్ క్లాస్కి వెళ్ళడం అనేది స్పిరిట్ ఆస్పెక్ట్. అంటే సూర్యుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి చదువుకుంటారో వాడితో డైరెక్ట్ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం. వాడితో కనెక్టివిటీ వీడు సాధన కూర్చున్నప్పుడు వీడి మీద ఇంకా సూర్యుడి ప్రభావం ఏం పని చేస్తుంది, ఏం పని చేయదు. సూర్యుడు ఉదయం 6 గంటలకి ఉదయిస్తుంటే వీడు 5:59 కల్లా వీడు ఉదయించినట్టుగా వీడు చక్కగా ప్రేరు కూర్చుని ఉంటాడు. ఏ రోజైనా సరే, ఏదైనా సరే. ఇంకా ఒక్కొక్కసారి సూర్యుడు ఉదయించకపోవచ్చు, వర్షం పడో ఏదైనా అయ్యో, కానీ వీడు మాత్రం వీడు అటెండ్ అవ్వడం మాత్రం ఏమీ ఆగదు, ఆ రకంగా ఉంటాడు. So this he has crossed the third initiation stage and now he is eligible for taking further initiations. లైఫ్ అంతా కూడా ఎక్కడ ఏది ఉండదు, చక్కగా ఇదిగా ఉంటుంది, అలా ఉంటారు. అంటే ఏది ప్రభావం వీడి మీద చూపించదు. మా కాలనీలో ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన ఉండేవారు దగ్గర. ఆయన చాలా భగవంతుడి యొక్క భక్తుడు. ఆయన గుడిలో పూజారు. ఆయన గుడి అంటే ఆయన ఇల్లు, ఆ గుడి అంతా ఒకటే. ఒకానొక రోజున ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోతే ఆయన చేస్తున్నటువంటి నిత్య కార్యక్రమం ఏది కూడా ఆగలేదు. ఆయన చక్కగా వెంటనే మరణాడు పొద్దున చక్కగా స్నానం చేశాడు, గుడిలోకి వెళ్ళిపోయాడు, అన్ని అర్చన చేస్తాడు ఆయన మా కాలంలో. అంటే అలాంటి మహానుభావుల మీద ఇవేవి ప్రభావం చూపవు. వేరే వాళ్ళకి మనలాంటి వాడికి అలాంటి ఇవన్నీ పాటించుతాం కానీ అది వాళ్ళు ఉండేటువంటి స్టేజ్ ఆఫ్ ఇది. సో కార్డినల్ క్లాస్కి వెళ్ళిపోయి అందు గురించి సూర్యుడు యొక్క ప్రభావం వాడి మీద చూపదండి అని చెప్పినటువంటి రహస్యం ఇక్కడ అది వర్తిస్తుంది. Which focus in Aquarius. I am not here considering the orthodox mathematical or astronomical reasons, for they are in reality dependent upon the subjective spiritual reasons. Astronomical, mathematical calculations అక్కడ వచ్చా కాబట్టి ఇక్కడ నీచా ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కాలు గుర్తుపెట్టుకుని, చిన్నపిల్లాడు 2వ తరగతి చదువుతున్నాడు 2 ఎక్కం గుర్తుపెట్టుకున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అలా ఉండకూడదు. దాని యొక్క అంతర్రహస్యాలతో మనం వెళుతున్నాం ఇప్పుడు. కాబట్టి వాటి యొక్క విషయాలు మనకి చక్కగా అవగాహనలోకి తెచ్చేట్టుగా ఆయన చెప్తున్నారు మనకి. And spiritual reasons, and it is with these that we are concerned. One of the facts which will emerge in our consciousness as we study along these esoteric lines is that all the outer indications do not indicate truth, but only point the way to the subjective realities of which the outer facts are but the illusory symbols. Outer facts are only illusory symbols. మనకి భౌతికంగా కనబడేటువంటి విషయములు ఇవన్నీ కూడా ఏంటి, సబ్జెక్టివిటీలోకి తీసుకెళ్ళడానికి తప్పితే అంతకుమించి ఇది కాదు. అవన్నీ కూడా ఇల్యూజరీ సింబల్స్.
వాటి నుంచి సబ్జెక్టివిటీలోకి ప్రయాణించారు వీడు ఎప్పుడు కూడా. అబ్జెక్టివిటీలో ఉండిపోతే ఇది ఇలా ఇచ్చారు కాబట్టి ఇది ఇలానే అలా వీడు అవగాహన చేసుకుంటున్నంతసేపు వీడికి బోధపడేది కొంతే ఉంటుంది. వాటి నుంచి సబ్జెక్టివిటీలోకి వీడు ఎప్పుడైతే ప్రయాణిస్తాడో అప్పుడు వీడికి దర్శనం అవుతుంది అసలు రహస్యాలన్నీ కూడా. సబ్జెక్ట్ అండ్ స్పిరిచువల్ రీజన్స్. Illusory symbols, ponder upon this and keep an open mind. ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకోండి. బయట మీకు చెప్పబడేటువంటి రహస్యాలను కూడా మిమ్మల్ని సబ్జెక్టులోకి తీసుకెళ్ళడానికి. ఉదయం 6 గంటలకు ప్రార్థన గురు పూజల్లో 5 నిమిషాలు ముందుగా వచ్చిన వాళ్ళని ఇక్కడ కూర్చోబెడతారు, మిగిలిన కూర్చోబెట్టరు అనేది చెప్పాను కొన్ని రోజులు. దాన్ని బట్టి వీడు అవగాహన చేసుకోవాల్సింది ఏమంటే ప్రార్థనకు ముందుగా కూర్చోవాలన్నటువంటి నియమం ఇక్కడ చెప్పబడింది. కానీ ఏదో పలానా వాడిని ఇక్కడ రాణిస్తారని పలానా వాడిని రానిరను ఇలాంటిది ఏది కాదండి. అంటే గురువు అక్కడ మనకన్నా ముందు వచ్చి కూర్చుని ఉన్నారు అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనకన్నా ముందు మనం కూర్చునేటట్టుగా మనం ఉండాలి. ఇలాంటి రహస్యాలను కూడా మనకి దర్శనం అయినప్పుడు అప్పుడు అక్కడ పెట్టబడినటువంటి నియమం మనకు చక్కగా తెలుస్తుంది. లేకపోతే ఈ నియమం పెడితే అదుకుంటూ వాళ్ళు కొందరిని రాణిస్తారటండి, కొందరిని రానిరటండి, ఇలాంటివి అర్థం చేసుకుంటాడు అర్థం కానటువంటి. No planet is exalted in Aquarius and no planet falls in this sign, because the true Aquarius, after due experience upon the mutable cross and the fixed cross, has reached a point of balance. ఏ ప్లానెట్ కూడా ఇక్కడ ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ లేదండి. ఎందుకంటే వీడు ఫస్ట్ మ్యూటబుల్ క్రాస్గా వీడు వెళ్తాడు, ఒక రౌండ్ కొట్టాడు కదా మ్యూటబుల్ క్రాస్గా. నెక్స్ట్ ఫిక్స్డ్ క్రాస్గా ఒక రౌండ్ కొట్టాడు. కొట్టేసేటప్పటికి వీడు అక్వేరియస్లో వీడికి ఒక చక్కటి బ్యాలెన్స్ వస్తుంది. జలతత్వ రాశి కదండి, చక్కటి బ్యాలెన్స్ వస్తుంది వీడికి. జలములు వీటిలో ఒక బ్యాలెన్స్ రావాలి వీడికి. సో ఏ రకంగా ఉంటే నీళ్లు కదలకుండా కొండలో ఉన్నటువంటి నీళ్లు ఇదిపోకుండా ఎలా అయితే నిలబడాలంటే వీడు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో. కొండలో ఉన్న నీళ్ళు సగం కింద పోయి ఇంటికి తెచ్చాడు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? రోజు కొండలోంచి నీళ్ళు తెప్పిస్తున్నట్టు చెరువు నుంచి ఇచ్చాడు. నెమ్మదిగా కొన్నాడేడుగుడికి అలవాటైంది. ఎలా కొండను పెట్టుకుని ఎలా నడవడం చేత కొండలో ఉన్న నీళ్లు జారిపోవు. ఆ విధంగా దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్, ఈక్వలిబ్రియం అన్నది. అంటే వీడి యొక్క సాధనకు సంబంధించినది, వీడి యొక్క నిత్య జీవితము సంబంధించినది చక్కటి బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. Point of balance, he is held by none of the pairs of opposites, but uses them both for spiritual ends. None of the pairs of opposites. Pairs of opposites లో ఉండేవాడు. స్పిరిచువల్ ఎండ్స్కి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? స్పిరిచువల్ ఎండే మనకు ముఖ్యం, బాగా తెలుసుకోండి. మనకి ఏవి చెప్పినా సరే, నియమములు ఏవి పెట్టినా లేదా ధర్మములుగా ఏవైతే చెప్పినా, ఏది చెప్పినా సరే స్పిరిచువల్ ఎండ్ ఉండాలి దానికి. స్పిరిచువల్ ఎండ్ లేకపోతే దాన్ని తీసి పక్క పెట్టేస్తారు. ఆ విషయం బాగా తెలుసుకోండి. స్పిరిచువల్ ఎండ్ లేదనుకోండి, ఇట్ ఇస్ నో వే కన్సెంట్ ఫర్ అవర్ యాక్టివిటీ. అంటే దానివలన ఈ నియమం పాటించడం వలన ఒక ఆధ్యాత్మిక రహస్యమునకు దగ్గరగా తీసుకెళ్లేటువంటి నియమాలు మనకు ఉపయోగపడేవండి. అది కాకుండా చెప్పబడినటువంటి నియమాలు ఏవి కూడా మనకి వాటిని పెద్దగా పాటించనక్కర్లేదు, లేదా వాటిని పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు. He is hindered neither by earth nor water. వీటిలో వాటర్ అంటే పైసిస్, ఎర్త్ అంటే క్యాప్రికార్న్. ఇవి రెండు కూడా వీడిని ఆపలేవు, వీడిని ఇది చేయలేవు. బికాస్ హీ బిలాంగ్స్ టు అక్వేరియస్ బిలాంగ్స్ టు ఏరీ కదా. సో ఈ రెండు కూడా వీడిని వర్తించవు. ఏరీలో ఉండేటువంటి వాడు చాలా బ్యాలెన్స్డ్గా వాడు ఇది ఉండాలి. పక్షి ఉంది, ఎంత బ్యాలెన్స్గా అది ఇది చేస్తుంది, బ్యాలెన్స్ తప్పితే అది కనబడిపోతుంది. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది దాని ప్రయాణం అంతా కూడా. He has surmounted the tests of both the process of incarnation and initiation and so stands free. సో ఇన్కార్నేషన్కి ఇనిషియేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వీడు దాటినటువంటి వాడు. సో హీ స్టాండ్స్ ఫ్రీ. గాలిలో అలా భూమి నుంచి గాలిలోకి అలా తేలి అలా ఉండి అలా తపస్సు చేస్తుంటారట అటువంటి విషయం అంటారు. మనం వైట్ మ్యాజిక్ అటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ అదేం పెద్ద గొప్ప కాదండి అని చెప్పారు మేడం బ్లెవర్స్ గారు. ఇట్ ఈస్ ఈక్వల్లీ పాసిబుల్. మనం ఎప్పుడూ చూడనటువంటి వాడు ఎప్పుడైనా ఉన్నాను మనం గాలిలో లేచి ఉన్నటువంటి వాడు చూస్తాం, అబ్బో ఇదేంటండి ఇది మ్యాజిక్ ఉంది ఆయన దగ్గర. ఇట్స్ నాట్ సచ్ ఏ గ్రేట్ థింగ్ అని చెప్పి మేడం బ్లెవర్స్. అంటే చాలా ఈజీ అండి, మీరు కూడా చేసేయచ్చు అటువంటి విషయంగా చెప్తారు మేడం బ్లెవర్స్ గారు మనకి. ఎసాట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఊటీలో చెప్తున్న క్లాసుల్లో. సో ఇక్కడ కూడా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే
ఇన్కార్నేషన్, ఇనిషియేషన్ ఇవన్నీ కూడా వీడు దాటినటువంటి వాడు కాబట్టి హీ స్టాండ్స్ ఫ్రీ, డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ అండ్ లైఫ్ సింబలైజ్డ్ బై ద 2 వేవీ లైన్స్. సో అక్వేరియస్ సింబల్ ఏమిటి? 2 గీతలు ఇలా వేస్తారు, ఇలా వేవ్స్గా ఉంటుంది, గీతలు వేస్తారు, 2 వేవీ లైన్స్ ఉంటాయి అక్వేరియస్ సింబల్. దానికి చెప్తున్నారు అదేమిటంటే 2, ఒకటి డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ అండ్ లైఫ్. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ 2 లైన్స్ వేశారంటే ఒకటి లైఫ్, ఇంకొకటి ఎనర్జీ. 2 వీడి ద్వారా అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ వీడి ద్వారా అలా స్ప్రెడ్ అందరికీ అందివ్వబడుతూ ఉంటుంది. తర్వాత ప్రాణము, దానికి సంబంధించిన చోట్లో వీడికి లైఫ్ అన్నటువంటిది సర్వజీవులకి మొత్తం సమస్తమునకు వీటి నుంచి అలా అందివ్వబడుతుంది. Life aspect and energy aspect will be distributed to all those who are around him. The Aquarius. Energy is different, life is different. Rendu same అని అనుకోకండి. It is interesting to bear in mind that in the process of the soul, as far as humanity is concerned, one of the 4 signs of each cross is of more importance than the others. ఇంకొక రహస్యం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే మనకి ఈ 3 క్రాసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్రాస్లోనూ 4 రాసులు. ఈ 4 రాసుల్లోనూ ఒక రాశి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి చర్రాశి తీసుకున్నాం అంటే కార్డినల్ క్రాస్, దానికి 4 రాసులు ఉన్నాయి. మేషరాశి, కర్కాటక రాశి, ఇలా మొత్తం 4 రాసులు ఉన్నాయి. ఈ 4 రాసుల్లోనూ ఒక రాశి ఎక్కువ ముఖ్యం. అలాగే ఫిక్స్డ్ క్రాసు, దానిలో వృషభ రాశి, ఇలా ఇవన్నీ మీరు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు దానిలో ఒక రాశి ఎక్కువ ముఖ్యం. అలాగే మ్యూటబుల్ క్రాసు, అందులో మిథునము, ఇలా మొత్తం 4 రాసులు వేసుకుంటారు. అందులో ఒక రాశి ఎక్కువ ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు. Each sign of each of the 3 crosses is related to one of the 4 kingdoms in nature, and the preponderance of the ray influence pours through the sign to the kingdom under consideration in connection with humanity. The sign of importance on the 3 crosses is as follows. సో ఈ 4 కూడా 4 కింగ్డమ్స్ సంబంధించినది. మనకు ఒక రాశి ముఖ్యం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే హ్యుమానిటీకి సంబంధించినంత వరకు ఆ 3 మిగిలిన 3 కన్నా ఈ రాశి ఎక్కువ వీటి మీద ప్రభావం చెప్తుంది. హ్యూమన్ బికాస్ హీ బిలాంగ్స్ టు హ్యూమన్ కింగ్డమ్, ఆ రకంగా. సో అలా చెప్పబడుతున్నప్పుడు మ్యూటబుల్ క్రాస్ సంబంధించినంత వరకు హ్యూమన్ కింగ్డమ్ మీద ప్రధానంగా మేన రాశి ప్రభావం ఉంటుందండి. అలాగే ఫిక్స్డ్ క్రాస్ సంబంధించినంత వరకు ప్రధానంగా స్కార్పియో వీడి మీద హ్యూమన్ కింగ్డమ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. అలాగే కార్డినల్ క్రాస్ సంబంధించినంత వరకు క్యాప్రికార్న్ ఎక్కువ ప్రభావం చూపబడుతుంది. ఈ 3 రహస్యాలు తెలుసుకోండి అన్నారు. In Aquarius, the initiate consummates all that has been achieved in Leo through the influence of the sun. Fire in Leo, there is an almost unique condition where humanity is concerned, as the sun governs all expressions, exoteric and hierarchical. Hence, the sun is lessened in the point. The third initiation has been undergone, and the light of the personality has been put out or dimmed by the light of the subjective sun. థర్డ్ ఇనిషియేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సృష్టి నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అంటే భౌతికమైనటువంటి గ్రహములు, సూర్యుడు, ఈ భౌతికమైనటువంటి సృష్టి నుంచి వాటి యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్కి వీడు వెళ్ళిపోతారు. కాబట్టి వీటి యొక్క ప్రభావం వీడి మీద పనిచేయడం అంటుండదు థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి. సో అందు గురించి ఆ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి వాడికి సబ్జెక్టు సన్గా ఎవడైతే ఉన్నాడో సాల్ ఆమ్ ఆన్ అని చెప్పి చెప్తారు. సాలమాన్. So, Sol belongs to the life aspect, Om belongs to the soul aspect, An belongs to the personality aspect of the sun. Three ni Sol, Om, An అని చెప్తారు. సో సోల్ ఆఫ్ సన్ ఆమ్ అన్నటువంటి శబ్దం నాకు సంబంధించింది. అందులోంచి సూర్యుడిని మన ఇనిషియేషన్ సోలార్లో ఏమని చెప్తారంటే ఓంకారము సూర్యుడి యొక్క ఆత్మ నుంచి అలా వెలువడుతోంది ఆ శబ్దం. ఆన్ అనేటువంటి శబ్దం భౌతికమైనటువంటి గోళమునకు సంబంధించినటువంటి శబ్దం. ఆమ్ అనేటువంటి శబ్దం సూర్యుడి యొక్క ఆత్మకు సంబంధించినటువంటి శబ్దం. అందుగురించి తస్యవాచక ప్రణవ అని చెప్పంటే ఓంకారాన్ని ఉచ్చరించుతుంటే
వీడు నెమ్మదిగా వీడు ఎక్కడికి పెడతాడంటే వీడి యొక్క ప్రజ్ఞ ఎక్కడి నుంచి అయితే పనిచేస్తుందో ఆ ప్రజ్ఞాత్మకములుగా వీడు ఉండడానికి ఆ శబ్దం ప్రధానమైనటువంటిది అని చెప్పి మాస్టర్ గారు మనకి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే సూర్యుడు వీడి చక్కగా ఇది ఆరాధన చేస్తున్నటువంటి వాడు థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి వాడికి వీడి మీద భౌతికమైన సూర్యగోళం నుంచి వీడి అందరికీ అందివ్వబడేటువంటి వెలుగు కన్నా వీడికి భౌతికమైన సూర్యగోళానికి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు యొక్క ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మ నుంచి వీడికి డైరెక్ట్ లింకప్ ఏర్పడుతున్నారు. అది చెప్తున్నారు. Is directly అదే there is much to think out here, but little more can be directly indicated as the conscious fact of this triple control by a planetary constitutes one of the mysteries of initiation. ఇలా ట్రిపుల్ కంట్రోల్ ప్రతి ప్లానెట్కి ఈ ప్లానెట్కి ట్రిపుల్ కంట్రోల్ అంటుంది ఉంది. విచ్ ఇస్ ద మిస్టరీస్ ఆఫ్ ఇనిషియేషన్. అంటే ప్రతి ప్లానెట్కి 3 కంట్రోల్. హైరార్కీ మీద వాటికి ఇది వేరే ఉంటుంది. తర్వాత ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వేరు, డిసైపుల్షిప్లో. సో ఈ 3 కంట్రోల్ ట్రిపుల్ కంట్రోల్ అది తెలియబడడం ఇట్ ఈస్ ద మిస్టరీస్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారా. It is tied up with the relation between Leo and Aquarius, for Leo is unusual in having all its ruling influences concentrated through the medium of one planet. కానీ లియోలో ఏమిటంటే ఈ 3 విషయాలు కూడా ఒకటే ప్లానెట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే విషయం ఒకటి గమనించుకోండి. Leo indicates the height of achievement of the human soul. We are apt to think that initiation and liberation are the achievement of the human kingdom. Leo indicates the height of achievement of the human soul. So, సింహరాశి వీడికి ఏం చేస్తుందంటే హ్యూమన్ సోల్ స్థితిలోకి వీడు వెళ్ళి చక్కగా ఆ రహస్యాలు వీడికి అంటే హ్యూమన్గా ఉన్నటువంటి వాడు ఇంతకుముందు నేను ముఖ్యం అంటుండే దాని స్థితిలో నుంచి నేననగా ప్రజ్ఞ అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి వీడిని సాధన కూర్చోబెట్టి అంటే యాక్వేరియన్ దాని నుంచి అందివ్వబడేటువంటి ఎనర్జీస్కి వీడి చక్కటి శిష్యుడిగా ఉండేటువంటి విధంగా వీడిని ఏర్పాటు చేసి వీడిని తయారు చేసి వీడిని కూర్చోబెట్టేటువంటిది అంటే సోల్ ఆస్పెక్ట్గా వీడిని తయారు చేసి ఇచ్చేటువంటిది అంతా కూడా సింహరాశి. We are apt to think that initiation and liberation are the achievement of the human kingdom. Initiation or liberation ఈ రెండు కూడా హ్యూమన్ కింగ్డమ్కి ఇవ్వబడినటువంటి సాధన మెట్లు. ఒకటి ఇనిషియేషన్ అవ్వాలి, మనకి గురువు నుంచి ఇనిషియేషన్ అవ్వాలి, వీటిలో నుంచి వీడు లిబరేట్ అవుతుండాలి. ఆ ఇనిషియేషన్ అందుతుంటే వీడు లిబరేట్ అవుతుంటాడు. ఇనిషియేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చాడంటే హీఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు సెకండ్ క్లాస్. ఈజ్ ఇనిషియేటెడ్ టు ద సెకండ్ క్లాస్, హీఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్. అలా ఉంటుంది సాధన. అండ్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటుండేది అటైన్ అవ్వాలి. అంటే ఏంటి? నేను ముఖ్యం అంటుండేదిగా కాకుండా మనందరం ఒకటి అంటుండే భావం వీళ్ళు. నేను ఏ రకంగా వీళ్ళకన్నా భిన్నము అంటుండే దాంట్లో నుంచి ఏ రకముగా నేను వీళ్ళందరితోటి కలిసి ఉండేటువంటి వాడిని అంటుండే ఎప్పుడు అది పనిచేస్తుండే. నేను భిన్నము అంటుండేది వచ్చిందో దాన్నే దక్షుడు అన్నాడు. నీకు ఎంత జ్ఞానం ఉంది అనేటువంటిది కాదండి, నీలో భిన్న భావం ఏర్పడిందా, దట్ మీన్స్ దెర్ ఇస్ దక్షుడు ఇన్ యూ, దెర్ ఇస్ నో ఈశ్వరుడు ఇన్ యూ అని అర్థం. అంటే ఈశ్వరుడు పోయాడు, విడిపోయాడు, దక్షుడు వచ్చేసాడు. సో అటైన్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. This is not the case. Initiation is an achievement and attained success of the soul, which has at last succeeded in dominating the personality and in manifesting its true nature and character. Initiation is an achievement and an attained success. Initiation and it is an achievement. Second class would initiate and would ask and attained success. That is success. An attained success of the soul, which has at last succeeded in dominating the personality. అంటే వీడు సోల్కి దగ్గరగా వెళుతున్నాడు. ఒకనొక రోజు సోల్ వీడి పర్సనాలిటీని డామినేట్ చేసేస్తుంది. వీడి పర్సనాలిటీ ఏమీ అక్కడ వీడిని ఆల్చి గీవేయడం వీడు పట్టించుకోడు. సోల్ చెప్పేదే వీడు పెట్టాడు. సోల్గా వీడు జీవిస్తాడండి భూమి మీద. అది వీడికి ఇనిషియేషన్ అంటుండేది అందివ్వబడడం వలన జరిగేటువంటి ప్రయోజనం. Personality and the antagonism of the human being intent upon his own purposes. It is literally the attainment of certain desired objectives towards which the units of the fifth kingdom in nature have been working for eons and express the end of the enforced task and sacrifice and the planetary service. అంటే వీడు తిరుమల వైపు అడుగు వేయడం మొదలుపెట్టాడు. తిరుమల వైపు అడుగు వేయడం మొదలు పెట్టడంలో దీనికి జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే ఎంతోమంది ఫిఫ్త్ కింగ్డమ్లో ఉన్నటువంటి వాళ్ళు వీడిని అటువైపుగా లాగడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం ఎంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దానిగా వీడు అది
జరుగుతున్నప్పుడు వీడు అటువైపు వీడు వెళుతుంటాడు. హిస్ ఓన్ పర్పసెస్. ఇట్ ఈస్ లిటరల్లీ ది అటైన్మెంట్ ఆఫ్ సర్టెన్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఎంత సాధన చేసుకుని ఎంత ఇది స్థితి సాధించాడనేటువంటిది ఎక్కువ ముఖ్యం, కానీ ఎంత ధన సంపాదన చేశాడనేటువంటిది కాదు. తిరుమలకి వెళ్ళొచ్చాడు, ధనం బాగా వచ్చింది, లాభాలు బాగా వచ్చింది, బట్ దట్ ఈస్ నాట్ ది డిజైర్డ్ ఆబ్జెక్టివ్. అది నిన్ను కేవలం తిరుమలకు మళ్ళా తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది, అంతవరకు ఆయన వినియోగిస్తాడు. ఒకనొక స్థితి వచ్చిన తర్వాత వీడు తిరుమలకు వెళ్లకుండా ఉండలేడు అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత ధనం వస్తుంది పోతుంది, దాని మీద కేర్ ఉండదు, విషయం ఉండదు దాని మీద. అంటే ఒకసారి తిరుపతి వెళ్ళేసరికి నష్టం రావచ్చు, ఆయన తిరుపతి వెళ్ళడం మానేడు, అది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ ది డిజైర్డ్ ఆబ్జెక్టివ్. గెటింగ్ మానిటరీ బెనిఫిట్స్ ఈస్ నాట్ ది డిజైర్డ్ ఆబ్జెక్టివ్ in visiting or in attending or in going to Tirumala and విషయం తెలుస్తుంది. సో డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ వేరుగా చెప్పబడ్డాయి. వాటిగా వీడు ప్రయాణించేటట్టుగా టువర్డ్స్ విచ్ ద యూనిట్స్ ఆఫ్ ది ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఇయాన్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఎండ్ ఆఫ్ ది ఎన్ఫోర్స్డ్ టాస్క్ అండ్ సాక్రిఫైస్ అండ్ ప్లానెటరీ సర్వీస్. వాళ్ళందరూ కూడా ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు, ప్లానెటరీ సర్వీస్ చేస్తున్నారు. వీడికి ఎన్నో కష్టాలు పెడితే కానీ వీడు రాడు తిరుమలకి, ఊరిని వస్తాడు రాడు. సో అలాంటి కష్టాలన్నీ వీడికి పెట్టడానికి వాళ్ళు ఇవన్నీ వీడికి జీవితంలో ఉద్యోగం పోయినట్టు, ఇల్లు కట్టుకుంటూ ఉంటే వాడు లోన్ ఇస్తా అన్నవాడు ఇవ్వను అని చెప్పినట్టుగాను ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగేటికి వాడు చెప్తాడు, ఇవి కాదురా నేను తిరుమలకి వెళ్ళిరా నీకు అన్నీ పోతాయి అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఇంట్లో వీడికి డబ్బులు తక్కువ ఉన్నా సరే వీడు నెమ్మదిగా అదో జనరల్ బోగీలో అయినా సరే టికెట్ కొనుక్కుని వీడు తిరుమలకి వెళ్ళొస్తాడు. వచ్చిన తర్వాత టకటక అప్లికేషన్ ఫార్వర్డ్ అయిపోతుంది, వీడికి లోన్ వచ్చేస్తుంది, ఇల్లు కట్టేస్తాడు. ఎలా జరిగింది ఇది? అటుగా అంటే ఫిఫ్త్ కింగ్డమ్లో ఉన్నటువంటి వాళ్ళు వీడి యొక్క ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా కూడా ప్లానెటరీ సర్వీస్ అన్నారు, ఆ రకంగా కూడా వాళ్ళే పనిచేస్తున్నారు. సర్చ్ ఫ్రమ్ ది అది ప్లానెటరీ సర్వీస్. దిస్ అచీవ్మెంట్ రీచెస్ ఇట్స్ గోల్ as the third initiation, and from that time on man liberated and free, search free from free choice and as a soul conscious of intent and purpose upon the physical plane. Conscious upon the physical plane ఉంటాడు, సోల్గా భూమి మీద వర్తిస్తుంటాడు, ఏం చేయాలో అది చేస్తాడు, ఏది చేయకూడదు అది చేయడు, ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవిస్తుంటాడు. అదంతా కూడా యాక్వైరస్ వీడికి అందిస్తుంది, అది చేస్తున్నాడు. తర్వాత ద డెకనైట్స్ ఇన్ అక్వైరస్ ఆర్ గవర్న్డ్ అకార్డింగ్ టు ఎలెన్ లియో బై సాటర్న్, మెర్క్యూరీ అండ్ వీనస్. ఏమంటే దీనికి డెకనైట్స్ సాటర్న్, మెర్క్యూరీ, వీనస్ ఈ మూడు కూడా దీనికి డెకనైట్స్గా చెప్పారు ఎలెన్ లియో గారు. అండ్ ది ఎఫెక్ట్ దట్ దే విల్ ప్రొడ్యూస్ అపాన్ హ్యూమన్ అఫైర్స్ అండ్ వరల్డ్ కండిషన్స్ ఈజ్ ఆల్రెడీ బిగినింగ్ టు అపియర్. దానికి సంబంధించినవన్నీ కూడా మనం అంటే ప్రస్తుతం అక్వైరన్ ఏజ్ కాబట్టి ఈ మూడింటి ఒక ప్రభావం మీరు చూస్తుంటే మీకు కనబడిపోతుంటుంది అని అంటున్నారు. ఎలా కనబడుతుంది అంటే ఆ రహస్యాలు చెప్తున్నారు. సాటర్న్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ఎక్సీడింగ్లీ యాక్టివ్ టుడే, presenting to the world disciple those difficult situations and crises which will involve free choice, discriminative pioneering, wise response, and correct decision, thus bringing about the destruction of that which hinders the third, the relinquishing of any true values of which humanity may be aware. సాటర్న్ గురించి చాలా ముఖ్యమైనటువంటి డెఫినేషన్ అనుకోండి, లేదా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అనుకోండి, ఇది చెప్పారు మనకి ఇక్కడ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారు సాటర్న్ గురించి, శని గురించి? సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ డిసైపుల్షిప్. వీడిని డిసైపుల్గా వీడిని చక్కగా నిలబెట్టాలంట, అంటే శని డిసైపుల్గా తయారు చేయాలంటే ఉదయం 6 గంటలకు ప్రేయర్ చేయాలి. అది కాదు సార్ నేను నాకు ఉద్యోగం ఉంటుందని ఏదో చెప్పి 7 గంటలకు చేసుకోవచ్చా అంటే నథింగ్ డూయింగ్ 6 o'clock ప్రేయర్ చేయాలి. మాట్లాడదు ఇక ఆ విషయం. నువ్వు ఏ పనిలో ఉన్నా ఎట్లా ఉన్నా సరే 6 గంటలకు మాస్టర్ గారిని స్మరించుకోవాలి, అది అక్కడ ఇచ్చినట్టు. అంటే మొదలు ప్రారంభించేటువంటి వాడి కాంటే నువ్వు 7 గంటలకైనా సరే ప్రేయర్ చేయని చెప్తాం, కానీ ఒక ఇది వచ్చేసిన తర్వాత వీడు రాత్రి 2 దాకా గురు పూజలో పనిచేసిన పొద్దున 5 గంటకల్లా చక్కగా లేచి స్నానం చేసి ప్రేరుకోవచ్చు, అది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ యాక్వైరస్. అంటే శని ప్రభావం ఉంటేనే అది చేయగలుగుతాడు, లేదా చేయలేడు. లేదా బద్ధకం వచ్చేస్తుంది, రాత్రి 2 దాకా నేను పనిచేశాను కదా, నేను 10 లేచి నేను డైరెక్ట్గా లంచ్కి జాయిన్ అవుతాను, మీరు చూసుకోండి మార్నింగ్ వర్క్స్ అలా ఉంటుంది వీడికి. డిఫరెంట్ వీడు శని ప్రభావం అంటుండే పనిచేస్తున్నప్పుడు వీడు ఆ రకంగా వీడు డిసైపుల్షిప్కి సంబంధించినటువంటి సాధన అంతా కూడా శని ఇచ్చేస్తాడు, అది చెప్తున్నారు డిసైపుల్షిప్. తర్వాత అండ్ ఆఫ్ ఆపర్చునిటీ,
వీడికి ఒక చక్కటి ఆపర్చునిటీ అటువంటిది అందించేటువంటిది కూడా శని. జీవితంలో తిరుమల వైపు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీ లైఫ్లో ఏర్పాటు చేసి ఇచ్చేది శని. తెలుసుకోండి. ఇట్ ఈస్ ఎక్సీడింగ్లీ యాక్టివ్ టుడే, presenting to the world disciple those difficult situations and crises which will involve free choice. Those difficult situations అంటే సాధకుడిగా అనుకోగానే వీడికి కష్టాలు అంటే మామూలుగా బయట చూసేటువంటి వాడిగా చూస్తే చాలా కష్టాలు ఉంటాయి. సాధకుడికి సుఖంగా ఉండదు, చాలా కష్టాలు ఉంటాయి. సాధనలో ఉన్నాడు అట అంటే వాడికి కష్టం లేకుండా ఉండదు. మీరు బాగా జాగ్రత్తగా గమనించుకోండి. ట్రబుల్స్ వీడి మైండ్ని ఎప్పుడు అలా హాంట్ చేస్తుంటాయి. సో అది సాధనలో ఉంటుంది. అదేంటంటే శని ప్రభావం. అది presenting to the world disciple those difficult situations and crises which will involve free choice. Free choice, discriminative pioneering, wise response and correct decisions. Discriminative pioneering అంటే చక్కగా వీడు ఏది కరెక్ట్ ఏది ఎలా చేయాలంటే డిస్క్రిమినేటివ్ టెండెన్సీ వీడిలో ఉంచుతుంటుంది శని. తర్వాత వైజ్ రెస్పాన్స్, ఏటువైపుగా రెస్పాండ్ అవ్వాలి, 10 మంది అటువైపు లాగుతున్నా ఉదాహరణకు రై ఇటు వచ్చేయరా చాలా నీకు మంచి జరుగుతుంది రా ఇటు రారా అని వీడు రాడు, ఇది ఇక్కడ ఉంటాడు. ఎందువలన అంటే వాడు మొండివాడు అండి, వాడికి చెప్పితే అర్థం కాదంటాడు మిగిలినవాడు. నిజానికి వాడిని గట్టిగా అడిగితే వాడు కూడా చెప్పలేడు. ఎందుకు వాడు వాళ్ళ మాట వినకుండా వాడు ఇక్కడ ఉండిపోయాడు, వాడు కూడా చెప్పలేడు. ఎందుకంటే లోపల నుంచి నేను పోను అంతే నేను ఇక్కడ ఉంటాడు. శని పట్టాడు వాడికి. ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మేము అమెరికా రారా, నేను నీకు అన్ని ఉద్యోగం చూస్తాను, అన్ని మేము ఏర్పాటు చేస్తాను, వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన వాడు రాలేదండి, చూడండి ఈరోజు ఎలా ఉన్నాడు వాడు అంటుండేది అంటాడు, వేరే తెలియనటువంటి వాడు. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే వైజ్ రెస్పాన్స్ అన్నారు. ఏంటంటే వీడికి సాధనకు సంబంధించినదంతా కూడా వాడు అక్కడ ఉంటేనే జరుగుతుంది. భౌతికంగా చూస్తే వాడికి చాలా కష్టాలు పడిన వాడుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళు చక్కగా కార్లు బంగళాల్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ వీడు సాధన సాగాలి అంటే వీడు ఇలా ఉంటేనే వాడికి సాధన సాగుతుంది. వేరే వాడికి అలా ఉంటే సాధన సాగదు, అది డిఫరెంట్. ఇక్కడ ఆ పాయింట్ కాదు. వీడు ఇలా అందరూ ఇలా ఉంటేనే వాళ్ళకి సాధకులు అలా అనుకోకండి. వీడికి ఈ రకమైనటువంటి జీవితం ఉంటేనే వీడు సాధకుడు, వేరే రకంగా ఉంటే వీడు సాధకుడుగా ఉండలేడు. అందుకని దట్ ఈస్ కాల్డ్ ది వైజ్ రెస్పాన్స్. లోపల నుంచి తెలియకుండా వీడు అటువైపుగా రెస్పాండ్ అయ్యేటట్టుగానే చేస్తుంది. చెప్పానా నీకు ఉద్యోగం పోతుందని చూసా, ఇప్పుడు ఉద్యోగం పోయింది అన్నాడు. సో శని పడితే అంతేనండి, వాడు వినడు అంతే, ఇలా ఏదో మాట్లాడుకుంటాడు వేరేవాడు. కానీ ఇప్పుడు ఉద్యోగం పోయిందో ఏదో కారణం చేసి ఏదైనా అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం పోయినప్పుడు మళ్ళీ ఉద్యోగం వచ్చేలోపు మొత్తం పుణ్యక్షేత్రాలను కొట్టేసి వచ్చాడు. ఆయన పుణ్యక్షేత్రాన్ని తిరిగి వచ్చాడు, ఇంక ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఉద్యోగం లేదు, పెద్ద పోస్ట్లో ఉన్నాడు ఆయన. అప్పుడు పెద్ద పోస్ట్, ఇప్పుడు పెద్ద పోస్టే. మధ్యలో ఏదో కారణం చేత ఉద్యోగం నుంచి బయటకు వచ్చాడు, మొత్తం పుణ్యక్షేత్రాలను కొట్టేశాడు. ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు. ఉద్యోగంలో చేరిన తర్వాత 20 రోజులు సర్వే అంటే ఆవిడ ఇవ్వడు కదా అని మొత్తం పుణ్యక్షేత్రాలను కొట్టేశాడు. ఆయన వచ్చాడు, మళ్ళీ ఉద్యోగం వచ్చేసి అలా ఉన్నాడు ఒక ఆయన. అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఇట్ ఇస్ ద ఫ్రీ చాయిస్. మైండ్కి ఆ చాయిస్ అంటున్నది మైండ్కి అది ఇస్తుంది శని. తర్వాత డిస్క్రిమినేషన్ అంటే చక్కగా ఇస్తుంది, ఫ్రీ చాయిస్ ఇస్తుంది, కరెక్ట్ డెసిషన్ ఇస్తుంది. thus bringing about the destruction of that which hinders without the relinquishing of any true values. ఏదైతే ట్రూ వాల్యూ లేదో దాని నుంచి దాని నుంచి దూరం అయిపోతుంది, డిస్ట్రక్షన్. వీడికి బిల్డింగ్ వీడికి సాధన కాదు వినియోగపడేది భగవంతుడు. అప్పుడు బిల్డింగ్ వీడి నుంచి దూరం అయిపోతుంది. ఇప్పుడు దాకా వీడికి క్వార్టర్ అవి ఇచ్చారు, ఏదో కారణం చేత నువ్వు క్వార్టర్ ఖాళీ చేయాలి, లేదా ఇల్లు ఖాళీ చేయాలి, లేదా బ్యాంక్ వీడి జప్తు చేసుకుంటాను వీడి బిల్డింగ్ అంటే. ఓకే, దట్స్ ఇట్. సో ఏదైతే వీడి సాధనకు వినియోగపడదో దాన్ని వీడి నుంచి దూరం చేసి పెట్టేటువంటిది అంతా కూడా శని. అది బాగా గుర్తుపెడతాడు. అంటే దేని యందు మనకు మమకారము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాటి నుంచి అవి నీవు కాదు అంటున్నది మీకు ఫస్ట్ లెసన్ టీచ్ చేసేది శని. లైఫ్లో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి నేను చిన్నప్పటి నుంచి నేను ఇది చేశాను అది చేశాను ఇలా ఏవో వీళ్ళు ఉంటాయి. నా పిల్లవాడు చిన్నప్పటి నుంచి వీటి చక్కగా ఎత్తుకొని మోసి ఒక మంచి స్కూల్లో చేర్పించి మంచిగా కాన్వెంట్లో చదివించి మంచిగా కాలేజీలో చదివించి అది ఇది చేశాను, ఈరోజు నా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు అంటుండేది గర్వంగా వీడుంటాడు. ఒకనొక రోజున వీడు నీకు వాడు కాదు, నీ పని అయిపోయింది, అక్కడ నువ్వు చూడవలసినటువంటి పని అయిపోయింది, వాడి పాటికి వాడు నీ పాటికి నువ్వు అంటుండేది టీచింగ్ వీడికి ఇస్తుంది శని. అక్కడ పిల్లవాడు వాడు అలా బిహేవ్ చేశాడు అంటుంటుంది అర్థం చేసుకుంటాడు, కానీ పిల్లవాడి ద్వారా అక్కడ పనిచేసింది శని. ఎందుకంటే ఇప్పటిదాకా వీడు ఏమనుకుంటాడు, నా వాడు అనుకుంటాడు, నీ వాడు కదా, అది నీ యొక్క కర్తవ్యం నువ్వు నిర్వహించడం అయిపోయింది, దట్స్ ఇట్. వాడికి ఉద్యోగం అమెరికాకి సంబంధించిన వాడు కాబట్టి అమెరికా ఉద్యోగం వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోయాడు.
అదే నీ బుర్రలో ఉండాలి కానీ నా పిల్లాడు నేను పెంచాను ఇది ఇలా ఉంటుంటే శని అలా పట్టి పీడిస్తుంటే నీకు బంధం అంటుండే దాని నుంచి నిన్ను తీసుకొచ్చి యు ఆర్ సోల్ అంటే ఆస్పెక్ట్ వీటికి నిలబడాలి అంటే ఏవైతే వీడికి బంధంగా ఉన్నాయో వాటి నుంచి దూరం చేస్తాడు శని. ఒక్కొక్క దాని నుంచి అలా వదిలి చేస్తారు అన్నట్టు ఒక్కొక్కటి. స్నానంకి వెళ్ళాడు షర్ట్ తీసి బనీని తీసి ఎలా అయితే వీడిని వదిలి చేసుకుంటాడో అలా వీడిని దాని నుంచి అలా వదిలవుతాడు. చోట్లో ఉన్నట్టు వీటిని అలా పట్టి ఉంచినటువంటి వాటి నుంచి వీడు అలా ఇదవుతాడు. అది వీడికి ఏర్పడాలి అది. సో ఆ సాధన ఇచ్చేదంతా కూడా శని అనమాట. అందు గురించి శనిని పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. which hinders without the relinquishing of any true values of which humanity may be aware. The individual disciple has always been faced with these conditioning and releasing circumstances. ప్రస్తుతం ప్రతి సాధకుడిలో కూడా ఈ కండిషనింగ్ అండ్ రిలీజింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటే దానిలో ఉంటాడు. అంటే పరిస్థితులు వీడిని బంధిస్తుంటాయి, వీడిని వాటిలోంచి వీడిని రిలీజ్ చేస్తుంటాయి. ఇదంతా కూడా శని యొక్క టీచింగ్ జరుగుతుంది. ఎక్కడ అంటే దేనికి వీడు బందీ అయిపోకుండా ఉండేట్టుగా చూసి పెట్టేవాడు శని అండి. ఎక్కడైనా సరే ఒక ఉద్యోగానికో ఒక ఊరికో ఒక ప్రాంతమునకో ఒక చుట్టాలకో ఒక ఫ్రెండ్స్కో వీడు అలా బందీ అయిపోతుంటే అది కాదు వీడు అలా ఉండకూడదు అని చెప్పి వెంటనే వాళ్ళ మధ్యలో ఎదురు పెట్టి వాటి నుంచి వీడు బయటకు తీసుకొస్తుంది. And today humanity itself is in the same condition, in the same position. అందువల్ల ఏం చేస్తుంటే వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని వీళ్ళకి ఇంత చేశాను, ఈరోజు నాకు ఎవడు నిలబడలేదే. అది వీడికి అంటే వాళ్ళందరూ నువ్వు నిలబడాలని నువ్వు చేస్తే అది నీది తప్పు. వీళ్ళు నా తమ్ముళ్ళు అందరూ ఈరోజు చక్కగా ఇదయ్యారు, సంతోషపడు అంతే. నేను చిన్నప్పుడు వీళ్ళకి ఎంత చేస్తే ఈరోజు వీళ్ళు నిలబడ్డారు, నన్ను చూడని కూడా చూడట్లేదు. ఇలా వీడు బాధపడుతుంటే ఆ బాధ అనేటువంటి రూపంగా వీడికి శని అక్కడ వర్తిస్తూ వాళ్ళ నుంచి వీడికి మనసుని అటువైపు నుంచి వీడు నేను ఐఎమ్ సోల్ అంటుండే ఆస్పెక్ట్లోకి వీడిని తీసుకొచ్చి పైన ఉన్నాడు పరమాత్మ, ఆయన సేవించడమే నాకు సాధన అంటుండే దానిలో వీడిని తీసుకెళ్ళాలి. తెలిసి వాటి నుంచి నెమ్మదిగా బాధ దిగులు ఇలాంటివన్నీ వీడికి ఏర్పడతాయి. అవన్నీ ఏర్పడేందుకు వాటి నుంచి ఆ బంధం నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇదంతా కూడా శనికి సంబంధించిన విధంగా మనకి చెప్తారు. We stand at the gateway of the new world, of the new age, and it's a new civilization, ideals and culture. Ideals and culture. న్యూ సివిలైజేషన్ అంటే వీడు ఒక నూతన ప్రపంచంలోకి వీడిని అడుగు తీసుకెళ్తుందండి శని. సాధారణమైనటువంటి విషయం కాదు శని మనకు అందించేటువంటి రహస్యాలు. అందుగురించి మామూలుగా వేరే వాడికి ఏలినాటి శని అంటే వీడు ఏలినాటి శని అంటే వీడు దట్ ఈస్ వెరీ చాలా ముఖ్యమైనటువంటి దానికి సాధకుడికి. అంటే శని వీడికి ఒక హయ్యెస్ట్ టీచింగ్ అంటే చేస్తారు 7, అక్కడ కూడా నెంబర్ మీరు చూసుకుంటారు. శని 30 సంవత్సరాలు 7 సంవత్సరాలు అక్కడ ప్రధానంగా వీడికి ఇది ఇస్తారు. దట్ ఈస్ సి నెంబర్ హౌ ఇట్ టాలీస్. అండ్ ఇట్స్ న్యూ సివిలైజేషన్, ఐడియల్స్ అండ్ కల్చర్. న్యూ సివిలైజేషన్ అంటే అసలు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన విధానం అది కాదు. నా తమ్ముళ్ళు ఎప్పటికైనా సరే నా కాళ్ళ దగ్గర ఉండాలి అంటే విధంగా అంటే భావనతోటి కాదు నువ్వు చూడవలసినది. న్యూ ఐడియాస్ ఉండాలి ఎప్పుడు కూడా. న్యూ సివిలైజేషన్ అన్నారు అంటే చక్కగా తమ్ముళ్ళని పెంచో పెళ్ళిళ్ళు చేస్తూ అయిపోయింది, నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు నీ దగ్గరికి 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ళు నేను మర్చిపోయి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు నీ ఇంటికి వస్తే చక్కగా ప్రేమగా చూసుకో, చక్కగా ప్రేమగా పెళ్ళి. ఆ స్థితి వీడికి అందించేది శని. వేరేవాడైతే 4 ఏళ్ళకి నేను గుర్తొచ్చాను అన్నయ్య నీకు ఏమనుకున్నావు, అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోతే మీకు ఇలానే జరుగుతుంది, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, ఇలాంటివి మాట్లాడతారు. డిసైపుల్గా ఉంటుంటే వాడు అలాంటివి మాట్లాడు. చక్కగా పెళ్లి చేసి అయిపోయింది, నీ కర్తవ్యం అయిపోయింది తమ్ముళ్ళకి, నీ జీవితం నీది, వాడి జీవితం వాడది. చక్కగా వాడికి ఈరోజు నువ్వు దగ్గరికి రావాలని చక్కగా నీ దగ్గరకు వచ్చాడు, చక్కగా ప్రేమగా మాట్లాడి పంపిస్తాడు. అప్పుడు ఎక్కడా కూడా హీ సెట్ ఫ్రీ అంటుండేది. యాక్వేరియస్ ఏదో చెప్పారు అలా ఉంటాడు అనమాట. ఎక్కడ అంతకుముందు బాధ లేదు, ఇప్పుడు వచ్చాడు ఎక్కువ సంతోషపడు. వచ్చాడు చక్కగా ఆదరిస్తాడు, చక్కగా ప్రేమగా చూస్తాడు, ఓ బట్టలు పెడతాడు, భోజనం పెడతాడు, పంపిస్తాడు. అలా ఉంటాడు సేమ్. ఐడియల్స్ అండ్ కల్చర్. Saturn having offered opportunity and proffered as a choice to bring about the needed changes and to destroy that which holds back the free expression of the soul, which holds back the free expression of the soul. Soul ki free expression అవసరం. అందుగురించి దాని నుంచి ఏదైతే ఆపేస్తుంటుందో దాన్నన్నిటినీ దూరం చేసి ఇచ్చేటువంటిది అంత శని. అంటే ది హైయెస్ట్ కాన్సెప్ట్. సోల్ యొక్క ఫ్రీ ఎక్స్ప్రెషన్ దూరంగా ఉంటున్నారు మానవులు. హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది అందించి
చక్కగా వీడిని సోల్గా వీడు నిలబడి చక్కగా ఫ్రీ చాయిస్గా వీడు నిలబడాలి. వీడు నీ పిల్లవాడు లేదా నీ తమ్ముడనో లేదా నీ అక్కనో నువ్వు వర్తిస్తున్నావా, లేదా వాళ్ళు కూడా చోట్లో అందరితో పాటు సమానమే, వాళ్ళు కూడా అంతర్యామన్నాడు అన్నట్టుగా నువ్వు సేవిస్తున్నావా, అంతే. నీకు జస్ట్ అది నిలబెట్టి నీకు ఇచ్చేటువంటి వర్డ్స్ ఇది. చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు శని గురించి మనకి ఇస్తున్నారు. టు డెస్ట్రాయ్ the needed changes and to destroy that which holds the free expression of the soul eventually stands aside in order to let his great brother Mercury. వీడు నెక్స్ట్ వీడు ఎలా తయారు చేసి ఇచ్చాడంటే మెర్క్యూరీ దగ్గరికి ఇన్ ఆర్డర్ టు లెట్ టు హిస్ నెక్స్ట్ గ్రేట్ బ్రదర్. శని చక్కగా ఉతికి స్నానం చేసి అంటే శుభ్రంగా డ్రై క్లీనింగ్ చేసి షర్ట్ వేసి వీడు నెక్స్ట్ బ్రదర్కి అప్పచెప్తారండి మెర్క్యూరీ. అప్పుడు మెర్క్యూరీ వీడికి ఏం చేస్తాడంటువంటిది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శృమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.